ఎర్రచందనం బంగారం కన్నా విలువైందా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుండటంతో అందరి దృష్టి మళ్లీ ఎర్రచందనంపై పడింది. పుష్ప పార్ట్ 1 మూవీ చూసిన వారికి ఈ పంట ఎందుకింత వివాదాస్పదం అవుతుందో తెలిసే ఉంటుంది. ఎర్రచందనం చెట్లు ప్రపంచంలో అత్యంత అరుదైన జాతికి చెందినవి కావడంతో వాటికి గిరాకీ బాగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతున్నాయి. మరీ ముఖ్యంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో వాటిని కళ్లకు అద్దుకొని మరీ కొంటారు. మొక్కగా ఎదగాలంటే సంవత్సరం పడుతుంది. పంట రావాలంటే దాదాపు 15 ఏళ్ల వరకు వేచి ఉండాలి. టన్ను ఎర్రచందనం రేటు 4-5 లక్షలు చెబుతున్నారు. ఒక చిన్న మొక్క 15 ఏళ్లు పెరిగి చెట్టుగా ఎదిగితే 6 టన్ను బరువు వస్తుంది. 40 మొక్కలు పెంచితే 20 టన్నులు దిగుబడి వస్తుంది. టన్ను రేటు 5 లక్షలు అనుకుంటే 20 టన్నులకు ₹1 కోటి వస్తాయి. 400 మొక్కల నుంచి 200 టన్నుల దిగుబడి వస్తుంది. 200 టన్నుల ఎర్రచందనం నుంచి ₹10 కోట్ల ఆదాయం పొందవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.